నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం మీద దాడి జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లన్న ఆఫీస్ మీద దాడికి దిగారు. కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. తన కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత, ఆమె కుటుంబం తన మీద హత్యాయత్నానికి తెగబడిందని ఆరోపించారు. కవిత అనుచరుల దాడిలో తన చేతికి గాయమైందని, తన గన్మెన్ నుంచి తుపాకీ లాక్కొని కాల్పులు జరిపేందుకు యత్నించారని మండిపడ్డారు. ఈ తరహా దాడులు చేసినంత మాత్రాన బీసీలు, అణగారిన వర్గాలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాము చేసే ప్రయత్నం ఇసుమంత కూడా తగ్గదని చెప్పారు. మరింత రెచ్చగొట్టిన ఉత్సాహంతో ముందుకు వెళ్తామని, ఇలాంటి వాటికి తాను భయపడనని అన్నారు. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు కులాలు పూసుకుంటా ఉంది. దునగో తింటే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె
ఇక తీన్మార్ చేసిన వ్యాఖ్యల మీద చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. ఆడవాళ్లు రాజకీయాల్లో ఉండకూడదా, బీసీ రిజర్వేషన్ల మీద తాను మాట్లాడకూడదా అంటూ ప్రశ్నించారు. నిరసన జరిపితే కాల్పులు జరుపుతారా? జాగృతి కార్యకర్తలు మల్లన్నతో మాట్లాడడానికి వెళ్లారు. ఆ మాత్రానికే దాడి చేస్తారా అని కవిత ప్రశ్నించారు. కానీ కంట్రోల్లో ఉండాలి, లిమిట్స్లో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి. అది వదిలిపెట్టి ఏది పడితే మాట్లాడతామంటే మేము ఊరుకోము. ఏదో ఆడబిడ్డ కదా, సంస్థ నడుస్తుంది కదా, ఆమె ఏదన్నా ఎవరుంటారు వెనుక అనుకున్నారేమో. నా వెనుక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు. నా వెనుక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డలు కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై ప్రభుత్వ ఎక్కువ తక్కువ వేస్తే తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా, జాగ్రత్త ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ కాదు, నాకు భాష తెలియదు. కానీ కంట్రోల్లో ఉండాలి, లిమిట్స్లో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి. అది వదిలిపెట్టి ఏది పడితే మాట్లాడతామంటే మేము ఊరుకోము. ఏదో ఆడబిడ్డ కదా, సంస్థ నడుస్తుంది కదా, ఆమె ఏదన్నా ఎవరుంటారు వెనుక అనుకున్నారేమో. నా వెనుక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు. నా వెనుక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డలు కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై ప్రభుత్వ ఎక్కువ తక్కువ